ఇంకోటి చాలా మంది ప్రధానమైన సమస్య ఫేస్ చేస్తుంది ఏంటంటే అప్పులు ఇచ్చేస్తారు. వాళ్ళేమో చెక్కులు రాసి ఇచ్చేస్తారు. వీళ్ళు బ్యాంక్‌లోకెళ్ళగానే చెక్ బౌన్స్ అయిందండి అంటారు. అసలు ఈ చెక్ బౌన్స్ అవ్వడం అంటే ఏంటి? తర్వాత అటువంటి వాళ్ళని ఎటువంటి చర్యలు ఉంటాయి? చెక్ బౌన్స్ అంటే జనరల్ గా క్రిమినల్ కేసు. హ్మ్. ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ పెట్టుకొని ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి అడుగుతాడు, సార్ నాకు ఒక ₹1,00,000 ఇవ్వని అమౌంట్ నేను నీకు మళ్ళీ రిటర్న్ లో ఇచ్చేస్తానంటే సమ్ టైమ్ లో ఇచ్చేస్తానంటే అది కూడా చెక్ వాల్యూ ఓన్లీ 3 months దాని వ్యాలిడిటీ. నీకు 3 నెలల లోపల నేను రిటర్న్ చేస్తాను అమౌంట్ అంటే అప్పుడు అతని చేత రాయించుకోవాలి, చెక్ అమౌంట్ రాయించుకొని అతని సంతకం పెట్టించుకోవాలి. డేట్ కూడా దాన్ని 3 months లోపల డేట్ లోపల నీకు నేను రీపే చేస్తాను, రీపే అంటే రిటర్న్ అమౌంట్ నీకు రిటర్న్ చేస్తాను అని చెప్పి సంతకం చేస్తాను. నువ్వు కానీ 3 నెలల లోపల ఇవ్వకపోతే అప్పుడు నేను బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాను. బ్యాంక్ లో డిపాజిట్ లో నీ దగ్గర సఫిషియెంట్ ఫండ్స్ పెట్టుకొని నేను ఎంత 1 lakh ఇచ్చానో ఆ 1 lakh తగ్గ అమౌంట్ నువ్వు బ్యాంక్ లో డిపాజిట్ చేసి ఉంచాలి. నేను ఆ 3 నెలల లోపల ఏ టైంలోనా నేను బ్యాంక్ లో వేస్తాను, డిపాజిట్ చేస్తాను. రిటర్న్ అయితే మటుకు నువ్వే బాధ్యుడు, నువ్వే రెస్పాన్సిబుల్ అని చెప్పి ఇలా మాట్లాడుకొని అతని చేత చెక్ రాయించుకొని సంతకం కూడా నీట్ గా రాయాలి. 1 lakh పోయని LAKH అని రాపేసి అతని హ్యాండ్ రైటింగ్ అతని సంతకమే. కింద కూడా ఎవరైతే చెక్ ఇస్తాడో తీసుకున్నవాడు చెక్ ఇస్తాడు కదా, పైన డేట్ కూడా రాయించాలి. కొంతమంది బ్లాంక్ డేట్ పెట్టేస్తారు. బ్లాంక్ డేట్ పెట్టేస్తే ఇవ్వచ్చులే ఎప్పుడైనా ఇవ్వచ్చు అది అనుకుంటారు. దానికి వ్యాలిడిటీ ఓన్లీ 3 months. ఎందుకు పనికిరాదు, డస్ట్బిన్ లో పడేయాలి 3 నెలల తర్వాత. అందుకని 3 months లోపల డేట్ రాసేసుకొని చెక్ మీద 3 నెలలు టైం ఇచ్చి 3 నెలలు కనుక ఇవ్వకపోతే నేను ఆటోమేటిక్ గా బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాను. చెక్ అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారముగా అకార్డింగ్ టు సెక్షన్ 138 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ఈ సెక్షన్ దీనికి వర్తిస్తుంది. చెక్ బౌన్స్ లో 138 సెక్షన్. ఈ సెక్షన్ ప్రకారముగా బ్యాంకులో అతను అన్న టైం కి మాట తప్పితే అప్పుడు మనం బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే చెక్ బౌన్స్ అవుతుంది. ఈ చెక్ బౌన్స్ ఎందుకు అవుతుంది? నువ్వు వేసిన ₹1,00,000 బ్యాంక్ లో ఉండకపోతే అది బౌన్స్ అవుతుంది. బౌన్స్ అవుతే వాడు ఏం చేస్తాడు, బ్యాంక్ వాడు నీకు ఒక మెమో ఇస్తాడు. మెమో ఇచ్చి ఒక రిటర్న్ రిసిప్ట్ ఇస్తాడు. అయ్యా బ్యాంక్ లో సఫిషియెంట్ ఫండ్స్ లేవు అని రెడ్ పెన్ తో రాస్తారు. నాట్ సఫిషియెంట్ ఫండ్స్ అని రాసి బ్యాంక్ మేనేజర్ సంతకం పెట్టేసి. ఎటువంటి శిక్షలు ఉంటాయి సార్ ఇట్లా చెక్ బౌన్స్ చేసిన వాళ్ళకి? అలాంటప్పుడు ఏం చేయాలంటే తీసుకున్న తర్వాత ఎవరైతే డిపాజిట్ చేసిన వ్యక్తి ఏం చేస్తారంటే వీడికి మళ్ళీ లీగల్ నోటీస్ ఇవ్వాలి. ఎవరైతే బ్యాంక్ అమౌంట్ తీసుకున్నాడో అతనికి ఇవ్వలేక బ్యాంక్ అమౌంట్ టైం మెయింటైన్ చేయాలి, లీగల్ నోటీస్ ఇచ్చింది 15 రోజుల లోపల అతనికి లీగల్ నోటీస్ పంపించిన తర్వాత మళ్ళీ మనకి 45 days లెక్క అయ్యి 30 days లోపల రిప్లై ఇవ్వాలి. మొత్తం ఓవరాల్ గా 45 days లోపల ఇతను దీని మీద పేమెంట్ చేయకపోతే అతను డైరెక్ట్ గా క్రిమినల్ కేసు అతని మీద బుక్ చేయొచ్చు, కోర్టులోనే అతని మీద ఫైల్ చేయొచ్చు. కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా ఇతని మీద 3 ఏళ్ళు జైలు శిక్ష, 2 ఏళ్ళు 3 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది. అది కాకుండా 45 days లోపలే పోనే మర్యాదగా సెటిల్మెంట్ కూడా చేసుకోవచ్చు. సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, కొంచెం గడువు ఇస్తే నేను మీ ₹1,00,000 మీకు ఇచ్చేస్తాను, మీరు తొందరపడి కోర్టు దాకా వెళ్ళకండి. కొంతమంది రిక్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఆ ప్రకారం మాట నిలబెట్టుకుని ఇచ్చేసిన వాళ్ళు ఉంటారు. కోర్టులు మెట్లు ఎక్కకుండా అక్కడక్కడే సెటిల్మెంట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది నెగ్లిజెంట్, ఏమైతే అవుతుంది ఏం పీకుంటా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోని అరగంట్ గా చెప్పే వాళ్ళు ఉంటారు సమాధానం. అలాంటి వాళ్ళప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ఇలా లీగల్ నోటీస్ ఫస్ట్ సర్వ్ చేయాలి. లీగల్ రిప్లై వచ్చిన లీగల్ రిప్లై రాకపోతే ఆ నోటీస్ కాపీ, ఈ డాక్యుమెంట్స్ మొత్తం ఒక పిటిషన్ లాగా తయారు చేసి అతన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే చెక్ ఇస్తాడో అతని దగ్గర నుంచి ఆధార్ కాపీ కూడా తీసుకోండి. అడ్రస్ చాలా మ్యాండేటరీ, చాలా మంది తీసుకోరు. అతని పేరు మీద రేపు పొద్దున ఎక్కడైతే చెక్ ఇస్తో ఆ జ్యూరిడిక్షన్ లో కోర్టులో కేసు వేయాలి. గుర్తుపెట్టుకోండి, చెక్కు ఎక్కడ ఇచ్చాడు, ఏ ప్లేస్ వాడు, హైదరాబాద్ వాడా, రాజమండ్రి వాడా, విజయవాడ వాడా, ఎక్కడ చెక్ ఇస్తే అదే ప్లేస్ లో మనం కోర్టులో కేసు ఫైల్ చేయాలి. అంతేగాని నువ్వు హైదరాబాద్ లో ఉండి చెక్ ఇచ్చి విజయవాడ అయితే ఇక్కడ ఎలా వేస్తావు, అక్కడ బ్యాంక్ లో అక్కడ కోర్టులో సమీప కోర్టులో దాన్ని జ్యూరిడిక్షన్ అంటారు. ఏ ఏరియాకి ఆ ఏరియాలో కోర్టులో ఫైల్ చేయాలి.